పారదర్శకత కోసం సీఎంల భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ వ్యాఖ్యలకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. భలే జోకులేస్తున్నారు బొత్స గారు, పారదర్శకత గురించి మీరు జగన్ మాట్లాడితే నవ్విపోతారు వద్దులేండి అంటూ ట్వీట్ చేశారు. పారదర్శకతకు పాతరేసింది మీరు, మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో పనిచేస్తున్నారని సెటైర్లు వేశారు. దయచేసి పారదర్శకత, వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దని సూచించారు. ప్రస్తుతం ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందన్న ఆయన డోంట్ వర్రీ, ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. ఇద్దరు సీఎంలు సమావేశమయ్యాక అన్నీ తెలుస్తాయని అచ్చెన్నాయుడు అన్నారు. పారదర్శకత కోసం సీఎంల భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ వ్యాఖ్యలకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. భలే జోకులేస్తున్నారు బొత్స గారు, పారదర్శకత గురించి మీరు జగన్ మాట్లాడితే నవ్విపోతారు వద్దులేండి అంటూ ట్వీట్ చేశారు. పారదర్శకతకు పాతరేసింది మీరు, మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో పనిచేస్తున్నారని సెటైర్లు వేశారు. దయచేసి పారదర్శకత, వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దని సూచించారు. ప్రస్తుతం ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందన్న ఆయన డోంట్ వర్రీ, ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. ఇద్దరు సీఎంలు సమావేశమయ్యాక అన్నీ తెలుస్తాయని అచ్చెన్నాయుడు